అవునరా, అప్పుడు స్కూల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు ఫీవర్ వస్తే అప్పుడు నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాసావు సారో నేను అనుకుని నేను పంపించడం నాకు అది చాలా సరదాగా ఫీల్ అయ్యాను. నేను హ్యాపీగా ఎగ్జామ్ రాయడం అంటే మాటలా మరి హ్యాపీగా ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది ఎగ్జామ్ రాయడం అంటే. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఆ రోజు సారో నా ఎగ్జామ్కి నేను పంపించడం అంటే నేను నమ్మలేకపోయాను అసలు. అలాంటిది మన ఇద్దరం ట్విన్స్ గా పుట్టడం వల్ల చాలా చాలా విషయాలు చాలా కలిసి వచ్చినాయి మనకి రావడం. చాలా ట్విన్స్ అంటే ఎలా ఉంటాయి ట్విన్స్ అంటే చాలా బాండింగ్ ఉంటుంది. కొన్ని చెప్పుకోకూడదు కానీ ఇంకా చాలా సీక్రెట్స్ ఉంటాయి. అరే మరి అప్పుడు నీకు ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ అలాంటిది ఎవరైనా కనిపెడతారో అని నీకు అసలు టెన్షన్ అలాంటిది ఏం రాలేదా? అలాంటి ఏం రాదు, ఎందుకంటే నీ సైన్ చేయడం నాకు వచ్చు. అవునవును, ఇంకేం టెన్షన్ అవుతుంది? నువ్వంటే టెన్షన్ పడుతున్నా నా సైన్ నీకు రాదు కాబట్టి. ఫింగర్స్ కూడా ఒక్కొక్కసారి ఇద్దరే ఒక్కొక్కసారి పడిపోతుంటే అవును వెళ్ళేటప్పుడు కూడా నా డ్యూటీ నువ్వు నీ డ్యూటీ నేను చేసేవాళ్ళం. చాలా అక్కడ కూడా చాలా ఫన్నీగా అక్కడ కూడా వాళ్ళకి చాలా మందికి ఎప్పుడు అనుమానం రాలేదు మన ఇద్దరు అని తెలియదు ఇప్పటికి. ఇంకా నువ్వు టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత నీ డ్యూటీలోకి నేను జాయిన్ అవ్వడం, నువ్వు వేసింది వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు గంటలో ఒకరు షేర్ చేసుకోవడం ఇద్దరం గురించి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఈ లైఫ్ ఇలాగా గడపాలని చాలా. నాకు ఈ లైఫే కాదు, ఎన్ని జన్మలు ఇలాంటి లైఫే కావాలి. అంటే ప్రతి విషయం ఇద్దరం షేర్ చేసుకోవడం గురించి చాలా మంది ఉంటారు కానీ ఇంతలా ఉండదు, ఎప్పుడు ఉండలేరు. ఒకరి మూట ఒకరు నాసి అలా ఉంటారు, కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. చాలా మంది ఉంటారు కానీ ఇంత బాండింగ్ ఎవరు ఉండలేరు. అందుకే